హాయ్ ఎవ్రీవన్. మనం సినిమాని ఇంట్రెస్టింగ్గా చూడడానికి కారణం స్టోరీ. సో ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ది ఎండ్ సిరీస్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అసలు ఏంటిది అనుకుంటున్నారా? ఒక 2 minutes ఆగండి, మీకే తెలుస్తుంది. బిఫోర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐటీ. పుష్ప స్టోరీ ఏంటి? హీరో సెకండ్ వైఫ్ కొడుకు కావడంతో, గౌరవ మర్యాదలు సమాజంలో దొరకకపోవడంతో డబ్బు ఎలా సంపాదించి ఒక రేంజ్ కి వెళ్ళాలని ఫిక్స్ అవుతాడు. అలా పుష్పరాజ్ తన జర్నీని స్టార్ట్ చేస్తాడు. ఒకవేళ పుష్పరాజ్ని వాళ్ళ అమ్మని సర్లే అని ఆ ఇంటి పేరేదో ఇచ్చేస్తే సినిమా ఎండ్ అయిపోయేది కదా. అదే అన్న, పుష్ప సినిమానే ఉండేది కాదు. ఇదే ది ఎండ్ సిరీస్ అంటే. ఇంకా మూవీస్ ఏమున్నాయో చూద్దాం. సలార్ ఇద్దరు స్నేహితులు ఎలా భద్రశత్రువులుగా మారాడనేది స్టోరీ. అయితే రాజ్ మన్నర్ అధికారం మీద ఆశతో సౌరంగస్ మీద అండ్ గానియర్స్ మీద అటాక్ చేసి చంపేస్తాడు. అలా చేయకుండా అధికారాన్ని సమానంగా పంచుకుంటే ఏ గొడవ ఉండేది కాదు. ది ఎండ్. గుంటూరు కారం. అసలు గుంటూరు కారం మొత్తం మదర్ సెంటిమెంట్ మీద వెళ్తుంది. రమణ వాళ్ళ అమ్మ వదిలి వెళ్ళిపోవడంతో, సునీల్ కూడా చనిపోవడంతో దాని వెనకాల బ్యాక్ స్టోరీ వల్ల సినిమా తర్వాత డ్రామా ఉంటుంది. ఒకవేళ సునీల్ చనిపోకపోతే వేరేలా ఉండేది. అండ్ గుంటూరు టు హైదరాబాద్ హీరో మాటికి ట్రిప్ వేసే పని ఉండేదే కాదు. ది ఎండ్. త్రిబుల్. ఒక పాట పాడుతూ టాటూ వేస్తుంది. అది నచ్చి బ్రిటిష్ దొరసాని ఆమెతో తీసుకువెళ్తుంది. అలా కాకుండా ఆ బ్రిటిష్ దొరసాని టాటూ వేసుకొని థ్యాంక్స్ అని చెప్పి వెళ్తే ది ఎండ్. ఈ చిన్న విషయాని కోసం అల్లూరి సీతారామరాజు, కొమరం భీం మధ్య ఫైట్లు ఉండేవి కావు, డ్రామాలు ఉండేవి కావు. హ్యాపీగా ఎండ్ అయిపోయేది. అంతే కదా. ఇది ది ఎండ్ సిరీస్. ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే చూసి వెళ్ళిపోవడం కాదు, ఒక లైక్ వేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అది మీరు మాకు ఇచ్చే సపోర్ట్. అదే మా ఎనర్జీ.